శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంటని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి ఈరోజు కుంభరాశి వారి దిన ఫలితాల్లో ఆదివారము మార్చి 30 కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు కుంభరాశికి చెందిన వారు అవుతారు. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడుగా అయినప్పటికీ కూడా వీళ్ళకి ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు. వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది, బలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరి కోపం చాలా ఎంత ఎక్కువగా ఉన్నా కూడా కాసేపు వీరంత కూల్ పర్సనాలిటీ కలిగిన వాళ్ళు వ్యక్తులు అవుతారు ఈ కుంభరాశి వారు. వీళ్ళు ఎవరైనా విమర్శలు చేస్తే అస్సలు తట్టుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుంటే సమస్యలు వరకు ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకం గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తెలుసుకుందాము. మీరు బాధ్యతలతో కొంతవరకు మునిగిపోయినట్లు అనిపించినప్పటికీ ఎటువంటి ఉపశమనం అనేది కనిపించదు. ఫిర్యాదు చేయడం మానేసి మీ పనులను పూర్తి చేయడము మీ ఉత్తమ చర్య. మీరు వాటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా మీరు స్వేచ్ఛగా ఉంటారు. అయితే మీరు వాటిని నిర్లక్ష్యంగా పూర్తి చేయాలని దీని అర్థం కాదు. మీ ఉత్తమంగా ఇవ్వండి మరియు భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ప్రతిఫలాలను అయితే పొందుతారు. మీరు దాదాపు ఎల్లప్పుడూ మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఈ రోజు నుండి మీరు ఆరోగ్యం మరియు ఫిట్నెస్, శారీరక శ్రమ తరగతిలో చేరవచ్చు మరియు మీరు యోగాపై ప్రత్యేక ఆసక్తిని అనుభవిస్తారు. మీరు మీ ఆహారాన్ని కూడా మార్చుకుంటారు. చాలా ఆరోగ్యకరమైన దాన్ని ఎంచుకుంటారు. మీరు పార్టీలు చేస్తున్నా లేదా పనిచేస్తున్నా మీ ఆరోగ్యం వెనుకబడి ఉండటానికి మీరు ఇకపై అనుమతించరు. ఒక సంబంధం మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ఉద్దేశించబడితే అది మిమ్మల్ని సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంచాలి. అలా కాకపోతే అది ముందుకు సాగవలసిన సమయము. అందంగా ఉండాలనే ఉద్దేశంతో సంబంధం లాగవద్దు. అది సరిపోకపోతే దాన్ని వదిలేయండి. మరియు మీరు మీ అంతర్గత స్వరాలను శాంతింపజేసుకున్నప్పుడు మీకోసం వేచి ఉన్న ఆశ్చర్యాల ప్రపంచాన్ని మీరు చూస్తారు. మీ శక్తిని ఉత్పాదక వాతావరణంలో పెట్టుబడి పెట్టండి. మీ వృత్తిపరమైన మరియు ఆర్థిక జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇది మంచి రోజు. కాబట్టి మీకు అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉంటే మీరు స్వేచ్ఛగా ఉండనివ్వండి. అగ్ర నిర్వాహకులు సంప్రదించండి మరియు మీ ఆలోచనలు వారికి సమర్థవంతంగా తెలియచేయటము మీకు సులభం అవుతుంది. మీ యజమాని నుండి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈరోజు ఉత్తమ రోజు అని చెప్పుకోవచ్చు. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని నిత్యం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఈరోజు మీ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్తామామల నుండి ఆర్థిక ప్రయోజనాల నుండి పొందుతారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి, ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడు కోణాన్ని చవి చూపించి నరకం చూపిస్తారు. అనవసరంగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం అయితే మంచిది. మీ భాగస్వామి సంతోషం ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులకు ఎరుపు మరియు ముదురు ఎరుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 4, కుటుంబం 2, ప్రేమ సంబంధిత విషయాలు 1, వృత్తి 2, వివాదాల జీవితం 1. మరి కుంభరాశి వారికి ఆదివారం మార్చి 30 గ్రహాలుగా ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.